టెక్కలి మాజీ ఎమ్మెల్యే వరద సరోజమ్మ భర్త ఇద్దరు కుమార్తెలు సీఎం చంద్రబాబును పార్టీ ఆఫీసులో కలిశారు. శ్రీకాకుళంలో మొదటి హోటల్ వరద కుటుంబం పెడితే తాను కూడా అక్కడ అప్పట్లో బస చేసినట్లు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబ దయనీయ పరిస్థితి చూసి చలించిపోయానన్నారు. సరోజ చనిపోయాక కొడుకు ఆస్తి లాగేసుకుని తండ్రిని తోబుట్టువులను బయటకు గెంటేశాడని ఆరోపించారు. ఆ కుటుంబ పరిస్థితి చూసి జాలేసి తప్పక న్యాయం చేస్తారని సీఎం హామీ ఇచ్చారు. నన్ను మా మురళీ సన్ నన్ను చాలా మోసం చేసి హోటల్ అంతా కబ్జా చేసి కోట్ల ఆస్తి స్వాధీనం చేసుకొని నన్ను వెళ్ళగొట్టాడు. అక్కడి నుంచి అక్కడ ఉంటే నాకు ప్రాణహాని, బయటకు వచ్చాను. నాకు న్యాయం చేయకమని కూడాలని కోరుతున్నాను. మా నాన్నగారికి చాలా అన్యాయం అయిందండి. 3 ఏళ్ల నుంచి ఆయన్ని ఇంటి నుంచి బయట ఉంటున్నారు. ఆయన ప్రాపర్టీస్, ఆయన ఇళ్ళు అన్ని కబ్జా చేశారు. ఒకే ఒక కొడుకు. ఎన్ని సీనియర్ సిటిజన్ రిప్రజెంటేషన్ పెట్టినా ఆయనకి ఏ న్యాయం జరగలేదండి. మా హోటల్ లైసెన్సెస్ అన్ని క్యాన్సిల్ చేసి అన్యాయంగా మార్చేశారండి. మున్సిపాలిటీ చుట్టూ 3 years నుంచి తిరుగుతున్నాం కానీ మా లైసెన్స్ మాకు ఇవ్వటం లేదు. సో న్యాయం గురించి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చాం. మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నామండి. మా నాన్నగారు హోటల్ నాగావళి కన్సర్న్ ఆఫ్ కామేశ్వరి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్ చేశారండి. ఇట్స్ రన్నింగ్ legal entity. It's a private limited company. It has been illegally occupied by people who are not authorized. They are running the hotel. We have come to the CM to address this issue. అసలు గవర్నెన్స్ ఏమైపోయిందో తెలియట్లేదండి. అసలు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా ఎవరూ మాకు సహాయం అందించట్లేదండి.